గైస్ ఎయిర్టెల్ జియో ఏ నెట్వర్క్ అయినా సరే 20 రూపీస్ కి రీఛార్జ్ ప్లాన్స్ అయితే తీసుకురావాల్సిందే అని టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ వాళ్ళు అయితే రూల్స్ అయితే పాస్ చేశారనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో అసలు విషయం ఏంటంటే ఇదైతే మనకు కాదు, ఎవరైతే ఇంటర్నెట్ యూజ్ చేయరో, లైక్ విలేజ్ లో చాలా మంది కీప్యాడ్ ఫోన్స్ యూజ్ చేస్తుంటారు, వాళ్ళకి లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఇంట్లో పెద్దోళ్ళు వాళ్ళకి కూడా చాలా మంది ఇంటర్నెట్ అయితే యూజ్ చేయరు. సో ఈ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఎయిర్టెల్ జియో కానీ వేరే నెట్వర్క్స్ ఏవైనా సరే వాటితో ఇంక్లూడ్ చేసే మనకి ఛార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు. సో అలా వసూలు చేయకూడదు, ఇంకా ఓన్లీ అన్లిమిటెడ్ కాల్స్ అండ్ మెసేజెస్ కి మాత్రమే మీరు వసూలు చేయాల్సిందే, ఇంటర్నెట్ కి వసూలు చేయకూడదు అని టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా టాయ్ వాళ్ళు అయితే రూల్ అయితే పాస్ చేశారనమాట. ఆల్రెడీ కొన్ని నెట్వర్క్స్ లో ఇది ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. అన్ని నెట్వర్క్స్ లో దీనికి సంబంధించిన రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయాల్సిందే అని ట్రాయ్ వాళ్ళు అయితే రూల్స్ పాస్ చేశారనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే మనం మంత్లీ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఏదైతే 24 days 28 days 27 days అని ఉంటుంది కదా. సో 30 days కంపల్సరీ రీఛార్జ్ ప్లాన్స్ ఇవ్వాల్సిందే, 30 days మంత్లీ ప్లాన్స్ అయితే ఇవ్వాల్సిందే. ఆ ప్లాన్స్ కూడా మీరు అప్డేట్ అయితే ఇవ్వాలి అని ట్రాయ్ వాళ్ళు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. అంటే 28 days 27 days ఇలా కాకుండా 30 days కి మాత్రమే ప్లాన్స్ అయితే ఇవ్వాల్సిందే అని చెప్పారనమాట. ఇదే మనకి చాలా మేజర్ అయిన అప్డేట్ అనమాట. అంటే చాలా మంది అడుగుతున్నారు 20 రూపీస్ ప్లాన్స్ ఏంటి, మంత్లీ 20 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే మంత్లీ మనం యూజ్ చేసుకోవచ్చా అని. ఇదైతే కాదు, అసలు దీనికి ప్రాపర్ ఏంటంటే నార్మల్ గా మనం మంత్లీ ప్లాన్స్ కానీ లేకపోతే ప్లాన్స్ వేసుకున్న తర్వాత 30 days అయిపోయిన తర్వాత మనకి సర్వీస్ అయితే ఆఫ్ చేసేస్తారు. ఆ తర్వాత నుంచి 3 months వరకు ఇన్యాక్టివ్ యూజర్ కి అయితే ఉంటాయి. అంటే ఎటువంటి రీఛార్జెస్ కానీ ఏవి కనుక చెయ్యకపోతే ఇన్యాక్టివ్ యూజర్ కింద చూసి ఆ సిమ్ ఆ నెంబర్ అన్నది వేరే వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ సిమ్ అన్నది వాళ్ళ పేరు నుంచి రిమూవ్ చేసి వేరే వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే ఈ 20 రూపీస్ ప్లాన్స్ అయితే పెట్టారనమాట. అంటే ఎటువంటి ఇన్యాక్టివ్ ఉండకుండా. సో మీరు 20 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే అది 3 months, అంటే మీరు రీఛార్జ్ చేసిన ఆగిపోయిన తర్వాత అక్కడి నుంచి 3 months అంటే January 1st కి మీకు రీఛార్జ్ ప్లాన్ అయిపోయింది. January, February, March ఈ 3 months వరకు మీ పేరు మీద ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు మీ సర్వీస్ కట్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఏదైతే 3rd month లో మీరు రీఛార్జ్ 20 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటారో సో నెక్స్ట్ 4th month వరకు అది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీకు ఆ నెంబర్ కావాలి అనుకుంటారో ఆ 20 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటారో January, February, March, ఏప్రిల్ వరకు అయితే మీకు 4 months అయితే వస్తుంది. అండ్ మళ్ళీ 4 months తర్వాత మళ్ళీ ఇంకొక మంత్ కావాలనుకుంటే మళ్ళీ 20 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 5th month వరకు అయితే ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా మంత్కి ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఓన్లీ సిమ్ మీ పేరు మీద మీకు యాక్టివ్గా ఉండడం వరకు మాత్రమే. దీనికోసం మీరు ఫోన్స్ మాట్లాడడం కానీ లేకపోతే నెట్ ప్రొవైడ్ చేయడం కానీ ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇటువంటివన్నీ మీరేమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓన్లీ మీకు మీ పేరు మీద ఉండడం కోసం మాత్రమే ఈ ప్లాన్ అన్నది ఇంట్రడ్యూస్ చేయాల్సిందే అని ట్రాయ్ వాళ్ళు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట. సో గైస్ ఇది అసలు విషయం అయితే. గైస్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే ఎలాంటి టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేస్తూ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై నౌ.